బ్రేకింగ్ న్యూస్. ఎయిర్ ఇండియా 171 ప్రమాద దర్యాప్తులో కీలక పురోగతి కొనసాగుతోంది. ఇంధన స్విచ్ చుట్టూనే అనేక సందేహాలున్నాయి. ఫ్యూయల్ సరఫరా స్విచ్లను ఆఫ్ చేసినట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే టేక్ ఆఫ్ అయిన వెంటనే సడన్గా థ్రస్ట్ను కోల్పోయినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఆ స్విచ్లను ఉద్దేశపూర్వకంగానే ఆపారా, రీసెట్ చేయడానికి ప్రయత్నించారా? ఇలాంటి సంచలన అంశాలను వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. విమానం 2 ఇంజన్లు సరిగ్గానే ఉన్నట్టు వెల్లడించింది. ప్రమాదం జరిగి రేపటికి సరిగ్గా 30 రోజులు అవుతుంది. అయితే ప్రమాదంపై రేపు ప్రాథమిక నివేదిక విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. జూన్ 12న టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 260 మంది మృతి చెందారు. 625 అడుగులకు మించి విమానం ఎగరలేకపోయింది. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై AI 171 కుప్పకూలిన ఘటనకు సంబంధించిన ఫైల్ షాట్స్ మీరు చూస్తున్నారు. ఆ రోజు ఎందుకు ఈ విమాన ప్రమాదం జరిగిందనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఇంకా క్లారిటీ రాని పరిస్థితి. థ్రస్ట్ కోల్పోవడం అంటే థ్రస్ట్ వల్ల విమానం ముందుకు నెట్టబడుతుంది, కానీ థ్రస్ట్ లేక నో థ్రస్ట్ అంటూ అక్కడి నుంచి మేడే కాల్ వచ్చింది. ఎందుకు నో థ్రస్ట్ అంటూ వాళ్ళు మేడే కాల్ చేశారు, అసలు ఏం జరిగింది, థ్రస్ట్ ఎందుకు కోల్పోయింది అనేది ఇప్పుడు పెద్ద సమస్య. విమానం యొక్క ఫ్యూయల్ సరఫరా చేసే ఇంజన్లకు ఫ్యూయల్ సరఫరా చేసే బటన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయినట్టుగా తెలుస్తుంది. స్విచ్ ఆఫ్ అవడంతో విమానం ఇంధన సరఫరా నిలిచిపోయి వెంటనే అది లాక్ అవ్వడంతో థ్రస్ట్ ఆగిపోయింది. పైకి ఎగరడం నిరోధించడం వల్ల వెంటనే కుప్ప కూలిపోయినట్టుగా కొన్ని ప్రాథమిక అంచనాలు అయితే చెప్తున్నాయి. అంటే ఎలా జరిగింది అసలు ఆ ప్రాసెస్, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏదైనా తప్పిదం వల్ల జరిగిందా లేదా అనుకోని ఘటన వల్ల చోటు చేసుకుందా అనేది ఇప్పుడు ఇంకా తేలాల్సి ఉంది. ఇది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని అయితే ప్రచురించింది. ముఖ్యంగా AI 171 ప్రమాదంలో ఇంధన సరఫరా స్విచ్లకు సంబంధించే సందేహాలను వ్యక్తం చేస్తుంది ఆ కథనం కూడా. అమెరికా అధికారుల అంచనాలను విషయాలు వెల్లడిస్తోంది. ముఖ్యంగా విమానంలోని GE సంస్థకు చెందిన 2 జెట్ ఇంజన్లు సక్రమంగానే పనిచేసినట్టు చెప్తోంది. ఇంధనం సరఫరా చేసే స్విచ్లు ఆఫ్ అయి ఉంటాయంటూ అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో టేకాఫ్ అయిన వెంటనే హఠాత్తుగా విమానం థ్రస్ట్ కోల్పోయి ఉంటుందని చెప్తున్నారు. సాధారణంగా విమానం ఇంజన్లను స్టార్ట్ చేయడం లేదా షట్ డౌన్ చేయడానికి కొన్ని అత్యవసర సందర్భాల్లో రీసెట్ కోసం వాడుతుంటారు. సో విమానం గాల్లోకి ఎగిరే సమయంలో స్విచ్లు సాధారణంగానే ఉన్నట్లుగా వాల్ స్ట్రీట్ చెప్తుంది. అయితే అవి ఎలా ఆఫ్ అవుతాయనే విషయాన్ని మాత్రం నిపుణులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. వీటిని ఉద్దేశపూర్వకంగా ఆపారా, తిరిగి ఆన్ చేయడానికి ప్రయత్నించారా, ఈ అంశాలేవి ఇంకా స్పష్టత లేవు. అయితే స్విచ్లు ఆఫ్ మాత్రం అయితే గ్యారంటీగా ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఎందుకు యాక్టివేట్ అయిందో చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇటు భారత్ చెందిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. సో ప్రాథమిక నివేదిక త్వరలో విడుదల కావచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా భారత దర్యాప్తు సంస్థలకు సహకారం అందిస్తోంది. అయితే భారత ప్రభుత్వం ఇతర దేశాలకు డేటాను షేర్ చేయడం అభిప్రాయ భేదాలున్నట్టుగా వాల్ స్ట్రీట్ చెప్తోంది. ఇక ఈ ప్రమాదంపై అమెరికా అధికారులు ఆ విమానం మోడల్ లేదా GE ఇంజన్లతో దుర్ఘటన సంబంధం లేదని దర్యాప్తు సూచిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటివరకు FAA లేదా బోయింగ్, GEలు ఎటువంటి సర్వీస్ బులెటిన్ విడుదల చేయలేదన్నారు. ఇక వైమానిక రంగానికి చెందిన ఎయిర్ కరెంట్ అనే ఒక పత్రిక కూడా ఈ ప్రమాద దర్యాప్తు సంబంధించి మొత్తం ఇంధన కంట్రోల్ స్విచ్ల చుట్టూనే ఉన్నట్టుగా అభిప్రాయపడుతుంది. సో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ కొత్త సమాచారంతో ఈ అంచనాలు, అభిప్రాయాలు మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకైతే జరిపిన విశ్లేషణ, దర్యాప్తు ఆధారంగా ఇక AIIB ప్రాథమిక నివేదిక రూపొందించింది. సో మంగళవారం నాడు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు ఇతర అధికారులకు సమర్పించినట్టుగా ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు చెప్తున్నాయి. సో జూన్ 12న ఈ దుర్ఘటన చోటు చేసుకోగా మరుసటి రోజే ప్రమాదంపై దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ అయితే ఏర్పాటైంది. దీని నుంచి ఉన్నత స్థాయి అధికారులు అయితే దీంట్లో సభ్యులుగా ఉన్నారు. ఇక అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు. సో ప్రమాదానికి గురైన విమానం నుంచి సేకరించిన బ్లాక్ బాక్స్లను ల్యాబ్ పంపించారు. అందులోని డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేసి ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలు అయితే విశ్లేషిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద విమానం థ్రస్ట్ కోల్పోయింది, అదే రకంగా విమానం సడన్గా షట్ డౌన్ అయింది, ఇంజన్లు షట్ డౌన్ అయ్యాయి. ఏంటి దీనికి సంబంధించి ప్రస్తుతం క్లారిటీ రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో
లోతైన దర్యాప్తు చేసే పరిస్థితి కనబడుతుంది. సో మంగళవారం నాడే నివేదిక ఇచ్చినట్టుగా చెప్తున్నారు గవర్నమెంట్కి. సో రేపు దీనికి సంబంధించిన ఒక నివేదిక వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. డ్యూయల్ ఇంజన్ వైఫల్యము, సాంకేతిక లోపమా, ఇంధన నియంత్రణ స్విచ్ల కదలికల లోపమా, అసలేంటి ఈ మొత్తం వివరాలన్నీ కూడా రేపు బయటపడే అవకాశం ఉంది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి నెల రోజులైంది. నెల గడిచిన తర్వాత అత్యంత దారుణమైన విమాన విపత్తుల్లో ఒకదానికి దారితీసిన దానిపై ఇప్పుడు ఈ ప్రాథమిక నివేదిక శనివారం విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. సో భారతదేశం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల్లో సభ్యులుగా నిబంధనల ప్రకారం సభ్య దేశాలు ప్రమాదాలపై 30 రోజుల్లోపు నివేదికలు సమర్పించాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో జూన్ 12న లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లోనే అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై దూసుకెళ్ళింది. సో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది, అలాగే కింద నేలపై ఉన్న 19 మందితో సహా మొత్తం 260 మంది మరణించారు. ఈ ఘోర విమాన ప్రమాద ఘటన దర్యాప్తు చేస్తున్న ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి, అలాగే అమెరికాకు చెందిన ఎన్టీఎస్బి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, అలాగే బోయింగ్ నిపుణులు వీళ్ళంతా కలిసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి అయితే వివరణ ఇచ్చారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై లోతైన దర్యాప్తు జరిగిందని, కీలకమైన బ్లాక్ బాక్స్ విశ్లేషణను ఢిల్లీలోని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో ప్రయోగశాలను నిర్వహిస్తున్నట్లుగా ఆ ప్యానెల్ చెప్పారు. సో ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ప్రమాదానికి దారితీసిన కారణాలకు సంబంధించి అనేక సిద్ధాంతాలు అయితే వెలువడ్డాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా నిజంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. సో వీడియోల విశ్లేషణ, ఆ రకంగా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ యొక్క చరిత్ర ఇవన్నీ కూడా విశ్లేషించారు. టేకాఫ్ తర్వాత లిఫ్ట్ను సరిగ్గా నిర్వహించలేకపోయింది, 625 అడుగుల ఎత్తుకు మించి ఎగరలేకపోయింది అనేది చాలా క్లియర్. సో ఈ ప్రమాదం వెనుక ఆ 2 ఇంజన్ల వైఫల్యం ఉండొచ్చని విమానయాన నిపుణులు అయితే చెప్తున్నారు. సో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటే ర్యాట్ మోహరించడం డ్యూయల్ ఇంజన్ వైఫల్యాన్ని సూచిస్తోంది. సో అలాగా విడిగా ఎయిర్ ఇండియా పైలట్లు ఫ్లైట్ సిమ్యులేటర్తో అంటే విమానం యొక్క సాంకేతిక లోపం కారణంగా గుర్తించినట్టుగా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. సో క్రాష్ యొక్క చివరి క్షణాలు అనుకరిస్తూ పైలట్ ల్యాండింగ్ గేర్ను మోహరించారు, రెక్కల ఫ్లాప్లను కూడా వెనక్కి తీసుకున్నారు. ఈ కాన్ఫిగరేషన్ మాత్రం ప్రమాదానికి కారణం కాదని చెప్తున్నారు. సో అమెరికా అధికారుల దర్యాప్తు ముందస్తు అంచనాలను తెలియజేసి ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. విమానం యొక్క 2 ఇంజన్లు ఇంధన ప్రవాహాన్ని నియంత్రించే స్విచ్లు ఆపివేయబడవచ్చని చెప్తున్నారు. సో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్తో ఎటువంటి సమస్య లేవని అమెరికా అధికారులు చెప్తున్నారు. అనేక సిద్ధాంతాల మధ్య ఓ ప్రాథమిక నివేదిక క్రాష్ వెనుక గల కారణాలపై స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. సో పూర్తి నివేదిక రావడానికి నెలలు కాకపోయినా చాలా వారాలు పట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా రేపు దీనికి సంబంధించిన పూర్తి నివేదిక వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు ఇది నివేదికను బట్టబయలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద రకరకాల కథనాలు అయితే ప్రచురితమవుతున్నాయి. విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక రకంగా చెప్తుంది, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి, అలాగే ఎన్టీఎస్బి, ఈ 2 అంటే అమెరికన్ సంస్థలు, భారత సంస్థ ఇవన్నీ కూడా కలిసి దర్యాప్తు చేశాయి. బోయింగ్ సంస్థ ఎలాంటి లోపాలు లేదని చెప్తున్నారు ప్రస్తుతానికి. కానీ ఇక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం కేవలం ఇంధనం సరఫరా చేసే 2 ఇంజన్లు ఉంటాయి. ఆ 2 ఇంజన్లకు ఫ్యూయల్ సరఫరా చేసే స్విచ్ సడన్గా ఆఫ్ అయింది. దాంతో థ్రస్ట్ అంటే ముందుకు తోసే గాలిని వెనక్కి తోస్తూ విమానం ముందుకెళ్తుంది, దాన్ని థ్రస్ట్ అంటారు. సో థ్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ విమానం ముందుకు ఎగరడానికి. ఆ థ్రస్ట్ సడన్గా షట్ డౌన్ అయింది, ఆగిపోయింది, దాంతో విమానం కుప్ప కూలిపోయింది అనేది వాదన. సో ఇదంతా ఒక రకమైనటువంటి ప్రాథమిక అంచనా మాత్రమే. సరైన కారణాలు ఇంకా మారుతుండొచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఇంకా చేంజెస్ రావచ్చు, ఇంకా నిపుణులు అయితే పరిశోధన చేస్తున్నారు లోతుగా. ఇదొక రీజన్ అయి ఉంటుంది అనుకుంటున్నారు. సో సడన్గా మరి ఇది రీసెట్ చేయడం వల్ల జరిగిందా లేదా ఎవరైనా ఆపేశారా, ఎందుకు జరిగిందనేది తెలియాల్సి ఉంది. రేపు దీనికి సంబంధించిన నివేదిక రాబోతుంది. అంతర్జాతీయంగా చాలామంది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. బహుశా రేపు AI-171 బోయింగ్ డ్రీమ్ లైనర్ సంబంధించినటువంటి యాక్సిడెంట్కి సంబంధించిన
పూర్తి వివరాలు రేపు వెల్లడే అవకాశం కనిపిస్తోంది.